ఓం శాంతి 22/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనగా, ఎవరైతే దేవీ దేవత ధర్మం వారై ఉంటారో, శివుడి లేక దేవతల పూజారులై ఉంటారో వారికి మొట్టమొదట జ్ఞానం ఇవ్వండి. శివలింగానికి పూజ చేసేవారు కావచ్చు, దేవీ దేవతలకు పూజ చేసేవారు కావచ్చు, వారందరికీ జ్ఞానం ఫస్ట్ ఇవ్వండి అని బాబా చెప్తూ ఉన్నారు. ఇంటి నుండి ధర్మ కార్యం ప్రారంభం కావాలి అంటే ఇంట్లో ఉండే వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. ప్రశ్న: తండ్రి చేయు ఏ కర్తవ్యాన్ని మనుషులెవ్వరూ చేయలేరు, ఎందుకు? జవాబు: పూర్తి విశ్వంలో శాంతి స్థాపన చేసే కర్తవ్యం ఒక్క తండ్రిదే. మనుషులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు, ఎందుకంటే అందరూ వికారులుగానే ఉన్నారు. తండ్రిని తెలుసుకొని పవిత్రులైనప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. తండ్రిని తెలుసుకోనందున అనాథలైపోయారు. పాట: మీ ఒడిలోనే మరణించాలి. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని కూడా పదే పదే తెలియజేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఓం శాంతి అర్థం ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే మన్మనాభవ అనగా అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని పదే పదే చెప్పాల్సి ఉంటుందో, అలా ఇది కూడా చెప్పాలి. ఓం అనగా భగవంతుడు అని వారు దాని అర్థాన్ని చెప్తారు. తండ్రి చెప్తారు, ఓం అనగా నేను ఆత్మ, ఇది నా శరీరం. పరంపిత పరమాత్మ కూడా ఓం అనే అంటారు, నేను కూడా ఆత్మనే, పరంధామ నివాసిని. ఆత్మలైన మీరు జనన మరణ చక్రాల్లోకి వస్తారు, నేను రాను. నేను పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్య అంత్యాల సారాన్ని అర్థం చేయించేందుకు సాకారంలోకి తప్పకుండా వస్తాను. ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలియజేయలేరు. ఒకవేళ నిశ్చయము కలగకుంటే సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇచ్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రపంచమంతా తిరగండి, వెతకండి. పరంపిత పరమాత్మ తప్ప సృష్టి చక్రం ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని ఎవ్వరూ తెలియజేయలేరు. ఎవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. పతితులను పావనంగా చేయలేరు. మొట్టమొదటి ఎవరైతే దేవీ దేవతల పూజారులుగా ఉంటారో వారికి అర్థం చేయించే ప్రయత్నం చేయండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారే బాగా అర్థము చేసుకోగలరు. తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో, గీతను చదివే వారిగా ఉంటారో వారే వింటారు. భగవంతుడికి బదులు శ్రీకృష్ణుడి పేరు వేయడం గీతలో చేసిన తప్పు. కనుక గీతా పాఠకులకు అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మ శివుడితో మీకేమి సంబంధం ఉంది అని ప్రశ్నించాలి. వారిని భగవంతుడు అని అంటారు. శ్రీకృష్ణుడు దైవీ గుణాలు కలిగినవాడు. అతనికి దైవీ రాజధాని ఉండేది. అందులో అందరూ దైవీ గుణాలు కలిగిన వారు ఉండేవారు. వారే ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. కనుక మొట్టమొదట ప్రయత్నం చేసి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిని మేల్కొల్పాలి. ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఎవరైతే శివుడికి పూజారులుగా ఉంటారో వారికి కూడా అర్థం చేయించాలి. శివుడు తప్పకుండా వస్తారు, అందుకే వారి జయంతిని ఆచరిస్తారు. వారు పరంపిత పరమాత్మ వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. ఇంకా ఏ మనుష్య మాతృలు దీనిని నేర్పించలేరు. కృష్ణుణ్ణి కానీ బ్రహ్మను కానీ భగవంతుడు అని అనరు. సర్వుల సద్గతి దాత అయిన బాబా ఒక్కరే జ్ఞానసాగరులైనందున సర్వులకు శిక్షకుడు కూడా అయ్యారు. సృష్టి ఆది మధ్య అంత్యాల చరిత్ర భూగోళాలు వేరెవ్వరికీ తెలియవు. నన్ను జ్ఞానసాగరుడు, చైతన్య బీజ రూపుడని అంటారు. ఈ తల్లక్రిందుల వృక్షం యొక్క ఆది మధ్య అంత్య చైతన్య జ్ఞానం ఆ బీజమైన తండ్రి వద్దనే ఉంది. అందుకే నన్ను జ్ఞానసాగరుడు, ఆల్మైటీ అథారిటీ అని అంటారు. ఏ అథారిటీ? అన్ని వేద శాస్త్రాలు
గ్రంథాలు మొదలైనవన్నీ తెలిసినవారు. ఇప్పుడు పిల్లలైనా మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు అనే ఆ శాస్త్రాలు వినిపించేవారు చెప్తారు. కానీ అలా ఉండేందుకు వీలు లేదు. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీని ఆయువు భాగవతంలో చాలా ఎక్కువగా వ్రాసేశారు. ఈ భాగవతము ఏ ధర్మశాస్త్రము కాదు, గీత ధర్మశాస్త్రం. దీని నుండి దేవీ దేవత ధర్మస్థాపన జరిగింది. భాగవతము, మహాభారతము మొదలైన వాటి ద్వారా ఏ ధర్మస్థాపన జరగదు. వారు శ్రీకృష్ణ చరిత్రను వ్రాశారు. తండ్రి చెప్తారు, పిల్లలారా మీరు 84 జన్మలు తీసుకున్నారు అని దేవీ దేవత ధర్మం వారికి తెలియజేయండి. ఉన్నతాతి ఉన్నతమైన శివుడు అందరికీ పూజ్యుడు. మొట్టమొదట ద్వాపరయుగంలో వారికి పూజ జరుగుతుంది. వీరు అనంతమైన తండ్రి. వీరి నుండి తప్పకుండా అనంతమైన లెక్కలేనంత వారసత్వం లభిస్తుంది. భారతీయులు మర్చిపోయారు, భగవంతుణ్ణి ఒక్క నిరాకారుణ్ణే అంటారు. వారిని మనుష్యులు స్మృతి కూడా చేస్తారు. అందరూ భగవంతులే భగవంతులు అని కాదు. ఒకవైపు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు, మళ్ళీ గ్లాని నిందలు కూడా చేస్తారు. ఒకవైపు సర్వవ్యాపి అంటారు, మరోవైపు పతిత పావన రండి అని పిలుస్తారు. సర్వము వ్యాపించి ఉంటే తండ్రి కూడా పతితమై ఉండాలి కదా. మరి పావనం చేయటానికి రండి అంటే పావనుడనే కదా. విరుద్ధమైన అభిప్రాయాలు మాట్లాడుతూ చెప్తూ రాస్తూ ఉంటారు. తండ్రి వచ్చి బ్రహ్మ తనువు ద్వారా బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులకి అర్థం చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు శిఖ సమానం. బ్రాహ్మణుల కంటే పైన శివుడు ఉన్నారు. విరాట రూప చిత్రంలో దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను చూపిస్తారు. అక్కడ బ్రాహ్మణుల పేరే లేదు. ఎందుకంటే బ్రాహ్మణులను వికారులుగా చూస్తున్నారు. కనుక దేవతల కన్నా ఉత్తములు అని ఎలా చెప్తారు? తండ్రి చెప్తారు, వారు బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని మహిమ కూడా చేస్తారు బ్రాహ్మణులకి. వీరి రాజ్యం ఎప్పుడు ఉండేది, స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది యాక్యురేట్గా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తారు అని, శంకరుడి ద్వారా నరకాన్ని వినాశనం చేయిస్తారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మహాభారత యుద్ధం కూడా జరిగింది కదా, దాని ద్వారా స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయి అని మహిమ చేస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైంది అని చూపిస్తారు. ఇప్పుడు సరిగ్గా అదే పాత్ర నడుస్తోంది. 5000 సంవత్సరాల క్రితం కూడా యుద్ధం జరిగింది. అప్పుడు పతిత ప్రపంచం వినాశనమైంది. గీతా జ్ఞానాన్ని వినిపించినప్పుడు 3 సేనలుండేవి అని చెప్తారు. కౌరవులు, పాండవులు, యాదవులు. యూరోప్ వాసులైన యాదవ సైన్యము విజ్ఞానము ద్వారా మిజైల్స్ కనుగొన్నారు. ఈ మిజైల్స్నే భారతంలో రోకలిగా చూపిస్తారు. ముసలం పుట్టింది అంటారు. వినాశకాలే విపరీత బుద్ధి అనగా పరంపిత పరమాత్ముడితో విపరీత బుద్ధి అనగా పరంపిత పరమాత్ముడితో విపరీత బుద్ధి కలిగి ఉండడం, ఇది వారికి తెలియదు. మీకు తప్ప వేరెవ్వరికీ తండ్రి పైన ప్రీతి లేదు. అందరికీ వినాశకాలే విపరీత బుద్ధిగా ఉంది. పాండవులైనా మీకు ప్రీతి బుద్ధి ఉంది. మీరు శివబాబాని స్మృతి చేస్తారు. శివబాబా మనకి 21 జన్మల ఆస్తినిచ్చేందుకు వచ్చారు అని మీకు తెలుసు. శివబాబాపై మీకు ప్రీతి బుద్ధి ఉంది. మిగిలిన వారెవ్వరికీ తండ్రిని గూర్చి తెలియనే తెలియదు. అనగా 3 సైన్యాలు ఉన్నాయి కదా, మీరు పాండవ సైన్యం. ఇప్పుడు ఇది వినాశకాల, మృత్యువు సమీపంలో నిలిచి ఉంది అని మీకు తెలుసు. మీరు పవిత్రులవుతే నూతన ప్రపంచానికి అధికారులు అవుతారు అని శివబాబా చెప్తారు. సత్యుగంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది, వేరే ఇతర ధర్మం లేవు. ఇప్పుడు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే లేదు. తమను తాము దేవీ దేవతలు అని కూడా భావించరు. మేం పతితులము అని చెప్తారు. దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. 16 కళా సంపూర్ణులు మీరు అంటారు. మేం వికారులము
నిర్గుణహారుడైన నాలో ఏ గుణాలు లేవు అని స్వయాన్ని గురించి చెప్పుకుంటారు. తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకుంటే పావనంగా అవ్వలేరు. ఉన్నత పదవిని కూడా పొందలేరు. అపవిత్ర ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుందో అప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. భారతదేశంలో ప్రపంచంలో శాంతి ఉండాలి అని మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ అది ఒక్క తండ్రి పని మాత్రమే. మనుషులంతా వికారులే. వారు శాంతిని ఎలా స్థాపన చేయగలరు? ఇంటింటిలో జగడాలున్నాయి. తండ్రిని తెలుసుకోని కారణంగా పూర్తిగా అనాథలుగా అయిపోయారు. సత్యుగంలో పూర్తి పవిత్రత, సుఖశాంతులుండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఆ పవిత్రత, సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. వేరెవ్వరూ చేయలేరు. ఇప్పుడు భారతవాసులు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గంలో ఉన్నప్పుడు పునర్జన్మ కూడా స్వర్గంలోనే తీసుకునేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు కనుక పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. మీరు కూడా ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రిని స్మృతి చేయకుంటే పావనంగా కాలేరు, ఉన్నత పదవిని పొందలేరు. అపవిత్ర ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుందో అప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. భారతదేశంలో ప్రపంచంలో శాంతి ఉండాలి అని మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ అది ఒక్క తండ్రి పని మాత్రమే. మనుషులంతా వికారులే. వారు శాంతిని ఎలా స్థాపన చేయగలరు? ఇంటింటిలో జగడాలున్నాయి. తండ్రిని తెలుసుకోని కారణంగా పూర్తిగా అనాథలుగా అయిపోయారు. సత్యుగంలో పూర్తి పవిత్రత, సుఖశాంతులుండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఆ పవిత్రత, సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. వేరెవ్వరూ చేయలేరు. ఇప్పుడు భారతవాసులు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గంలో ఉన్నప్పుడు పునర్జన్మ కూడా స్వర్గంలోనే తీసుకునేవారు. ఇప్పుడు పతితులయ్యారు కనుక పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. పారలౌకిక బేహద్దు తండ్రి నుండి అనంతమైన ఆస్తి లభిస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది సత్సంగం కాదు, అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గం. బాబా మనలను స్వర్గవాసులుగా తయారు చేస్తారు అని ఇప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరైతే కల్పకృతం స్వర్గవాసులుగా అయ్యారో వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ కళలు లేవు. ఇది ఎవ్వరికీ తెలియదు. కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు మేల్కొల్పారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. తండ్రి తప్ప వేరెవ్వరూ అలా తయారు చేయలేరు. సత్యుగాన్ని స్వర్గము అని, కలియుగాన్ని నరకమని అంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇప్పుడు అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. దేవతలు ఎప్పుడు వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోరు. పిల్లలు ఎప్పుడు పవిత్రంగా ఉంటాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు, కానీ కొద్దిమంది నడుస్తూ నడుస్తూ ఓడిపోతారు. దానితో చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది. చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. ఆశ్చర్యకరంగా వింటారు, అందరికీ చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. కానీ సాక్షాత్కారాలలో మాయా ప్రవేశత చాలా ఉంటుంది. ఉదాహరణకు రేడియోలో ఒకరి మాటలు ఒకరు వినకుండా గడబిడ చేసేస్తారు కదా. ఇది కూడా అలాగే యోగంలో మాయ విఘ్నాలు వేస్తుంది. శ్రమంత యోగంలోనే ఉంది. భారతదేశ ప్రాచీన యోగము మహిమ చేయబడింది. అదే ఈ ప్రాచీన యోగం బాబా నేర్పించేది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉంచుకొని సత్యమైన పాండవులుగా అవ్వాలి. మృత్యువు సమీపంలో నిల్చొని ఉంది కనుక పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కామం మహాశత్రువు. ఇది ఆది మధ్య అంత్యాలు దుఃఖమునిస్తుంది.
దీనిపై విజయం పొంది పావనంగా అవ్వాలి. స్మృతి ద్వారా వికారాల మలినాన్ని తొలగించి ఆత్మను స్వర్ణిమయుగాత్మగా తయారు చేసుకోవాలి. వరదానము: మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా శూద్ర జీవితం నుండి మరణించాము. అలౌకిక బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉన్నాం. తండ్రి ఇచ్చినటువంటిది ఇది బ్రాహ్మణ జన్మ. ఈ స్మృతి ద్వారా కర్మ బంధనాన్ని కర్మ సంబంధంలోకి పరివర్తన చేసుకునే పరోపకారీ భవ. లౌకిక కర్మ బంధనాల సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా శ్రీమతం యొక్క ఆధారంపై సేవ యొక్క సంబంధానికి ఆధారంగా అయింది. కర్మ బంధనాలు లౌకికంలో అంటే నేను నా వారు అని శరీరాన్ని అనుకోవడం ద్వారా అక్కడ సంతోషము, దుఃఖము, లాభము, నష్టము, ఈ విషయాలను గురించి ఫీలింగ్స్ ఇవంతా కూడా బంధనాలు. ఎందుకంటే నా వారు, నాది ఇవన్నీ అనుకుంటూ ఉన్నారు కనుక. ఇప్పుడు బాబా దగ్గర జన్మ తీసుకున్నాము అంటే శరీరం వదిలేసిన తర్వాత వేరే తల్లి తండ్రులు లభిస్తారు, సంబంధికులందరూ మారిపోతారు అంటే పాతవారు గుర్తు ఉండరు. ఇక్కడ పాతవారు గుర్తు ఉన్నారు కానీ వీరు లౌకిక సంబంధికులు. కర్మ సంబంధం ఇది. కర్మ చేయడానికి ఒక చోట కలిసాం. సంస్కారాల అనుసారంగా, లెక్కాచారాల అనుసారంగా భావిస్తాం శ్రీమతం యొక్క ఆధారంతో. ఈ విధంగా సేవ యొక్క సంబంధానికి ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా ఆధారమైంది. కర్మ బంధనాలు కాదు, సేవ యొక్క సంబంధం. సేవ యొక్క సంబంధంలో ఇంట్లో వారు కానీ, లౌకికం వారు, అలౌకికం వారు వెరైటీ ప్రకారాల ఆత్మల జ్ఞానాన్ని ధారణ చేసి నడిచినట్లయితే బంధనాలలో విసుగు చెందరు. కానీ అతి పాపాత్మ, అపకారి ఆత్మతో కూడా అసహ్యము లేక ఏవగించుకోవడము బదులు దయా హృదయులకు అయ్యి దయా భావన ఉంచి ఇది కూడా సేవ యొక్క సంబంధము అని భావించి సేవ చేసినట్లయితే ప్రసిద్ధమైన విశ్వ కళ్యాణి లేక పరోపకారి అని మహిమ చేయబడతారు. స్లోగన్: సమయము లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా శరీరం వదిలినప్పుడు వైరాగ్యం వస్తే అది కూడా అల్పకాలికం యొక్క వైరాగ్యమే. సదాకాలిక వైరాగిగా అవ్వండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏక్ర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏ ప్రకారమైన విఘ్నము, సమస్య లేక మాయ యొక్క దాడి అయినా దాడిగా కాక ఆట సమానంగా అనుభవం కావాలి. ఆటగా భావించినందున ఖుషీగా దాటుకుంటారు ఎటువంటి పరిస్థితినైనా. అంతేకాక స్థితి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ దానిని మాయ యొక్క దాడి లేదంటే ఆ పరిస్థితి ఇది అని భావిస్తే భయపడతారు కూడా, మరియు ఆందోళనలోకి కూడా వచ్చేస్తారు. మాయ యొక్క పని రావటం, మీ పని దానిపై విజయులుగా అవ్వటం. ఓం శాంతి.